వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనపడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఆల్మోస్ట్ 50% అయితే అయిపోయాయి. ఇంకా ఒక 50% అయితే బాకీ ఉన్నాయి. అయితే ఈ టైంలో మనకు వాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క పేపర్స్ రాసిన పేపర్లు దిద్దటం అనేది ఎలా జరుగుతుంది, అసలు స్టార్ట్ ఎప్పుడు అవుతుంది, తర్వాత వాల్యుయేటర్స్ చేసేటప్పుడు చేయాల్సిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అనే దాంట్లో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. అవేంటో మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చిన ఎవరైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ అన్నీ కూడా మీకు ఎంసెట్ సంబంధించి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మనం అందించడం జరుగుతుంది. ఎంసెట్ కూడా మామూలుగా కాదు, మంచి క్లాసెస్ అన్నీ కూడా మీకు లాస్ట్ 4-5 ఇయర్స్ ఒక్కొక్క సబ్జెక్టు టాపిక్ తీసుకుని ఆ టాపిక్లో వచ్చిన క్వశ్చన్ 5-6 ఇయర్స్ ఏవైతే క్వశ్చన్ పేపర్లో వచ్చాయో ప్రతి ఒక్క మెథడ్ని, మోడల్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం మన ఛానల్లో జరుగుతుంది. ఎక్కడ మీకు ఫ్రీగానే ఏది కూడా మీకు ఛార్జబుల్ కాదు చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అది ఫస్ట్ థింగ్. దెన్ సెకండ్ థింగ్, డిస్క్రిప్షన్లోనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇస్తాను. దాన్ని కూడా మీరు జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే ఒకవేళ ఇక్కడ యూట్యూబ్లో మిస్ అయినా కూడా మీకు అక్కడైతే ఆ నోటిఫికేషన్ వస్తుంది. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా అయితే ఏపీ అండ్ తెలంగాణలో మామూలుగా వాల్యుయేషన్ ప్రాసెస్ మామూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేయడం జరుగుతుంది. అయితే ఈసారి ఏం చేశారంటే డిస్ట్రిక్ట్స్ ఏవైతే పెరగడం జరిగాయో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ని హెడ్ క్వార్టర్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో ప్లస్ మన తెలంగాణలో. సో తెలంగాణలో ఆల్రెడీ ఇది ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. తెలంగాణలో అన్ని డిస్ట్రిక్ట్స్, కొత్త డిస్ట్రిక్ట్స్లో. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇంటర్మీడియట్కి సంబంధించి కొత్త డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో ఆ కొత్త డిస్ట్రిక్ట్స్లో హెడ్ క్వార్టర్స్లో స్టార్ట్ చేసేశారు. ఇంతకుముందు ఏదైతే హెడ్ క్వార్టర్స్ అనేది ఒక 3-4 జిల్లాలు కలిపి ఒక జిల్లా ఉండేది కాబట్టి సో వీళ్ళందరూ లెక్చరర్స్ అక్కడికి వెళ్ళేసి ఆ హెడ్ క్వార్టర్స్లో ఉండి ఆ హెడ్ క్వార్టర్స్లో వీళ్ళందరూ ట్రావెల్ చేసి అక్కడ అకామిడేషన్ తీసుకొని పొద్దున్నే పోయి వాళ్ళు పేపర్లు దిద్దడం ఇవన్నీ జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక టైం తర్వాత, ఒక ఎక్స్టెండ్ తర్వాత వీళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడుండే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆల్రెడీ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఏపీ అండ్ తెలంగాణలో. ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ వల్ల మనకేంటంటే ఫాస్ట్గా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. 10 జిల్లాలు ఉన్న తెలంగాణ 33 అయిపోయింది. అండ్ మనకు ఆంధ్రప్రదేశ్లో కూడా 23-24 జిల్లాల దాకా అయినాయి కాబట్టి సో మనకు ఫ్యాకల్టీస్, ఆ లోకల్ ఉన్న ఫ్యాకల్టీస్ అందరూ కూడా స్టార్ట్ చేశారు, వాల్యుయేషన్ స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వాల్యుయేషన్ పేపర్స్ గురించి వీడియో. సో అయితే ఈ వాల్యుయేషన్లో వీళ్ళు చూసే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క వాల్యుయేటర్ ఎవరైతే మీకు ఎగ్జామినేషన్ ఇస్తారో వీళ్ళకి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. ఈ వాల్యుయేటర్స్ ఒక 10 మంది కలిపి ఒక లీడర్ లాగా ఒక ఉంచుతారు. సో ఈయన గ్రూప్ హెడ్ అనమాట. సో ఇతను మీరు రాసిన ఎగ్జామినేషన్స్ వాల్యుయేటర్ చూసిన తర్వాత ఇతని దగ్గరికి వెళ్తే ఇతను ఫైనల్గా ఒకసారి చెక్ చేస్తాడు, ఎక్కువ మార్కులు ఎందుకు వేశారు, లేకపోతే తక్కువ మార్కులు ఎందుకు వేశారు, బార్డర్ పాస్లు ఎవరైనా ఉన్నారా వీళ్ళని పాస్ చేద్దాము. సో ఇవన్నీ కూడా ర్యాండమ్గా ఆయన చెక్ చేసి చేయడం జరుగుతుంది, పైన చెక్ చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఈ వాల్యుయేటర్స్ అందరికి కూడా ఏం చేస్తారంటే కొన్ని సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేస్తారు. మార్నింగ్ ఒక సెట్, ఆఫ్టర్నూన్కి ఒక సెట్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళు ఈ సెట్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకొని వీళ్ళకి ఒక బ్లూ ప్రింట్ లాగా ఒకటి ఇస్తారనమాట. ఈ బ్లూ ప్రింట్ ప్రకారము దీంట్లో వీళ్ళు ఈ క్వశ్చన్ రాసున్నారా, ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తుంటే సో ఇన్ని మార్కులు, ఈ క్వశ్చన్లో ఈ పాయింట్ రాసుంటే 1 మార్కు, తర్వాత స్టెప్స్ వేస్తే 1 మార్కు, కింద డిరైవ్ చేసి ఫార్ములా వేస్తే 1 మార్కు, తర్వాత ఇమేజ్ రాస్తే 1 మార్కు అని చెప్పి ఈ మెథడ్ ప్రకారం వాళ్ళకి ఒక పేపర్ ముందు ఇచ్చేస్తారు. సో వీళ్ళు ఈ పేపర్ని ముందు పెట్టుకొని వీళ్ళు స్టార్ట్ చేయాలి. ఏదన్నా కూడా వీళ్ళు మీ పేపర్ని వాల్యుయేట్ చేయడం. అయితే ఈ వాల్యుయేషన్కి ముందర దాన్ని మార్కింగ్ స్కీమ్ అని చెప్పి అంటారు వాళ్ళకి. సో ఈ వాల్యుయేషన్కి ముందర ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్క పేపర్ యొక్క ఆ బార్ కోడ్ ఏదైతే ఉంటుందో ఆ బార్ కోడ్, తర్వాత వాల్యుయేషన్ అయిపోయిన తర్వాత ఓఎంఆర్ షీట్లో ఎన్ని మార్కులు వచ్చాయి ఈ బార్ కోడ్కి, ఇవన్నీ కూడా సపరేట్ పేపర్లో దిద్దాల్సి వస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ లాంగ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. తర్వాత వీళ్ళు ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసిన తర్వాత మీకు వాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. సో వాల్యుయేట్ చేసేటప్పుడు ముందుగా మార్నింగ్ షిఫ్ట్లో ఉన్నప్పుడు మంచి ఫ్రెష్ మైండ్లో వచ్చి కూర్చుంటారు. అక్కడ ఏసీలు లేకపోతే మంచి అకామిడేషన్ అవన్నీ ఉండవు, వేడిగా ఉంటుంది, ఆల్రెడీ మార్చ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో ఆ చికాకులో వాళ్ళు వాల్యుయేషన్ స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ టైం అయితే మాత్రం యాక్టివ్గా ఉండటం వల్ల మీకు వాల్యుయేషన్ అనేది కాస్త కొంచెం జాగ్రత్తగా చూసి చేస్తారు. సో ఇది ఒక ప్రాసెస్. సెకండ్, ఇక్కడ అంటే మీకు వచ్చే ఆన్సర్ షీట్ ఎప్పుడు వస్తే మీకు బాగుంటుంది, ఎలా ఉండాలి అనేది నేను చెప్తాను ఫైనల్గా. ముందు ఇక్కడ చూద్దాం చాలా పాసిబిలిటీస్, ఏ రకంగా మీ ఎప్పుడెప్పుడు పోతుంది మీ ఆన్సర్ షీట్, పోయినప్పుడు మీ పరిస్థితి ఏంటనేది నేను చెప్తున్నాను. సో మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి వాల్యుయేటర్కి టైర్డ్ అయిపోయింటారు మార్నింగ్ నుంచి చాలా చేసి. సో ఆయన ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనేది ఉద్దేశంలో ఆయన ఉంటారు. దెన్ సెకండ్ ప్రాబిలిటీ ఏంటంటే సో మీకన్నా ఆన్సర్ షీట్ ముందర అంటే ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ ప్రాబిలిటీలో మీ ఆన్సర్ షీట్ మార్నింగ్ వస్తే ఒక బెనిఫిట్ ఉంది, ఒక డ్రాబ్యాక్ ఉంది. ఆఫ్టర్నూన్ వస్తే ఒక బెనిఫిట్ ఉంది, ఒక డ్రాబ్యాక్ ఉంది. ఇది ఫస్ట్ ప్రాబిలిటీ. సెకండ్ ప్రాబిలిటీలో మీ ఆన్సర్ షీట్ కన్నా ముందర వేరే ఆన్సర్ షీట్ బ్రహ్మాండంగా రాసిన అబ్బాయి ఎవరన్నా, బ్రహ్మాండమైన హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది, మీకన్నా బ్రహ్మాండంగా రాశాడు, మీరు రాశారు దీనికన్నా బ్రహ్మాండంగా రాశాడు, అలాంటి స్టూడెంట్ ఆన్సర్ షీట్ వస్తే ఏం జరుగుతుంది? తర్వాత అలా కాకుండా సెకండ్ ప్రాబిలిటీ ఏమంటే మీరు
వాళ్ళు అంటే ఆ సెకండ్ ప్రాబిలిటీలోనే అతను ఎవరైతే స్టూడెంట్ రాశాడో అతను సరిగ్గా రాయలేదు. సో అలాంటప్పుడు మీ ఆన్సర్ షీట్ వస్తే అతని రియాక్షన్ ఎలా ఉంటుంది. సో తర్వాత థర్డ్ థింగ్ ఏంటంటే వీళ్ళకి ప్రెషర్ అనేది ఉంటుందన్నమాట, ఇన్ని సెట్స్ ఆఫ్ ఆన్సర్ షీట్స్ చేయాలని. సో మీరు రాసిన 3 hours ఆఫ్ ఎగ్జామినేషన్ని వీళ్ళు స్టిపులేటెడ్ టైంలో మార్కింగ్ స్కీమ్ని ముందు పెట్టుకొని చేయాలి కాబట్టి ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. సో వీటికి అన్నిటికీ కలిపి ఒకటే ఆన్సర్ ఏంటంటే మీ ఆన్సర్ షీట్, మీ ప్రజెంటేషన్ బ్రహ్మాండంగా ఉండాలి. సో ఫస్ట్ టైం మన ఫస్ట్ ప్రాబిలిటీలో వీళ్ళు మార్నింగ్ టైంలో చేసేటప్పుడు నేను డ్రాబ్యాక్ తర్వాత ఇవి 2 ఉన్నాయని చెప్తాను. సో మార్నింగ్ వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే అరే ఆన్సర్ షీట్ వీళ్ళు జాగ్రత్తగా చూద్దాము, ఒక్కొక్క క్వశ్చన్ ప్రతి ఒక్కటి చెక్ చేద్దాము అని చెప్పి జాగ్రత్తగా కీన్గా చెక్ చేస్తారు. సో అలా కీన్గా చెక్ చేసేటప్పుడు మీకు 2 రకాలు ఉన్నాయి. ఒకటి మీ హ్యాండ్ రైటింగ్ బాగుండి 3 pages 4 pages బాగున్నాయంటే టకటకటకన ఆన్సర్ కరెక్ట్ చేసేసి రిమైనింగ్ ఎలా ఉన్నా కూడా వాళ్ళు అంటే మార్నింగ్ కాబట్టి కొంచెం ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు కాబట్టి నెక్స్ట్ పేజెస్ కూడా చూసే అవకాశం ఉంది. అదే ఆఫ్టర్నూన్కి వచ్చింది అనుకోండి, హ్యాండ్ రైటింగ్ బాగుండి ప్రజెంటేషన్ బాగుందంటే కళ్ళు మూసుకుని ఆన్సర్లు వేసేస్తారు ఫస్ట్ ప్రాబిలిటీలో. సెకండ్ ప్రాబిలిటీ మీ ఆన్సర్ షీట్ ఏదైతే వచ్చిందో దీనికి ముందర బ్రహ్మాండంగా రాసిన వాడి ఆన్సర్ షీట్ వచ్చింది, హ్యాండ్ రైటింగ్ వాడిది చాలా బాగుంది, ప్రజెంటేషన్ బాగుంది, ఆన్సర్స్ అన్ని కరెక్ట్గా రాశాడు, ఫిగర్స్ వేశారు, డయాగ్రామ్స్ వేశారు, మీరు వీటిలో కొన్ని తగ్గించారు మీరు. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఫస్ట్ వాడికి ఎక్కువ మార్కులు వేసారే వాడితో కంపేర్ చేస్తాడు, అరే ముందు వాడు చాలా మంచి ఇంటెలిజెంట్లో ఉన్నాడు వీడు సరిగా చేయలేదు అని చెప్పి ఇక్కడ మనకు ఒక మార్కులు తగ్గే అవకాశం ఉంది. అదే సెకండ్ ప్రాబిలిటీలోనే మీకన్నా ముందు ఆన్సర్ సరిగ్గా రాయని వాడు, హ్యాండ్ రైటింగ్ బాగలేదు, తర్వాత వాళ్ళు సరిగ్గా ప్రజెంట్ చేయలేదు, ఆ టైంలో మీ ఆన్సర్ షీట్ వచ్చిందనుకోండి, ముందు చాలా చండాలంగా రాశాడు, వీడు చాలా బాగా రాశాడు, సో వీడికి మంచి మార్కులు వేయాలి, వీడు ఇంటెలిజెంట్ అని చెప్పి అక్కడ మార్కులు పడిపోతాయి. సో ఈ రకంగా థర్డ్ ప్రాబిలిటీలు ఏంటి, వీళ్ళకి స్టిపులేటెడ్ టైంలో వీళ్ళన్నీ చేయాలి కాబట్టి ఈ టైంలో కూడా మీ ప్రజెంటేషన్ మీ ఎలాగైతే రాశారో అవి బాగున్నాయంటే ఆటోమేటిక్గా ఇన్ టైం లోపల చేయాలి కాబట్టి 1-2 పేజీలు చూస్తారు. ఫస్ట్ ప్రజెంటేషన్ బ్రహ్మాండంగా ఉండి, హ్యాండ్ రైటింగ్ బ్రహ్మాండంగా ఉండి, మార్జినల్ లైన్స్ ఇవన్నీ కొట్టి మీరు కానీ చేయగలిగితే మాత్రం మార్కులు అయితే ఎక్కడికి పోవు, అన్నీ పడిపోతాయి. సో ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మీరు రాసింది వదిలేయండి, ఇప్పుడు రాసే వాటిలో మీరు మార్కులు స్కోర్ చేయాలంటే ప్రజెంటేషన్ బ్రహ్మాండంగా పెట్టండి. వీళ్ళకి మార్కింగ్ స్కీమ్ క్లియర్గా ఇచ్చుంటారు, ఆ మార్కింగ్ స్కీమ్ ప్రకారమే వీళ్ళు చేస్తారు. ఇంకొక ముఖ్యమైన పాయింట్, ప్రతి ఒక్క క్వశ్చన్ని వితౌట్ చాయిస్ అన్నీ కూడా మీరు రాసేసేయండి. రాసి అట్లీస్ట్ దానికి మీకు రాకపోయినా 1 or 2 lines అయితే రాయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆంధ్రప్రదేశ్లో చూస్తే మొన్న ఇంగ్లీష్ పేపర్లో కొన్ని మిస్టేక్స్ వచ్చాయని 6 marks వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి స్టూడెంట్స్కి ఎవరైతే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేశారో ఆ క్వశ్చన్ ప్రతి ఒక్కరికి మార్కులు ఇవ్వడం జరిగింది. అట్లా కొన్ని క్వశ్చన్స్ తప్పు వచ్చాయని. కాబట్టి ఇలాంటి మనకు లక్ బాగుండి మీరు అటెంప్ట్ చేసి మీరు సరిగ్గా రాయకపోయినా ఆ క్వశ్చన్ పేపర్ రాంగ్ అని వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు అక్కడ మార్కులు పడిపోతాయి. ఇన్ కేస్ అది మనకు బయటికి రాకపోయినా సరే ఇంటర్నల్గా తెలిసిన బాబు ఈ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మార్కులు వేసేసండి ఇంటర్నల్గా వాల్యుయేటర్కి చెప్పడం జరుగుతుంది ఎగ్జామినర్. సో ఇంత పెద్ద ప్రాసెస్ ఇంత రకంగా ఉంటాయి. అలాగే డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి ఆల్రెడీ పేపర్స్, తక్కువ పేపర్లు వచ్చేసాయి, తక్కువ మంది ఫ్యాకల్టీ వచ్చేసారు, తొందరగా ఫాస్ట్గా వాల్యుయేషన్ అయిపోద్ది. మనం మోస్ట్లీ ఈ మంత్ ఎండింగ్లో కూడా మనం రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్గా ఏప్రిల్ 2nd week 3rd week రిజల్ట్స్ రిలీజ్ చేస్తుంటారు ఇంటర్మీడియట్ ఎవ్రీ ఇయర్. సో రిజల్ట్స్ అన్ని manabadi.co.in వాళ్ళు అఫీషియల్గా బోర్డు రిజల్ట్స్ అన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మామూలుగా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1st week or 2nd week జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం మన ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ 50% ఏవైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, రిమైనింగ్ ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి రాసేటప్పుడు ఈ ప్రజెంటేషన్ బాగుందా లేదా అని చూసుకుంటారా అండి. వాల్యుయేషన్ స్టార్ట్ అయింది, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు ఈసారి. సో ఈ పద్ధతిని పాటిస్తే మాత్రం మీకు మార్కులు అయితే ఎక్కడికి పోవు. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.